ఆదమా ఆదమా, నీ పూర్వపు స్థితి దాక్కునే స్థితి కాదు. నీ పూర్వపు స్థితి ఇటువంటి స్థితి కాదు. నీ పూర్వపు స్థితి, అబ్బాయి నేను రాగానే ఏసయ్యా అంటే వచ్చేసేవాడు. ఈ చెంటనే ఈ సంకనెక్కేసేవాడు, వచ్చంటనే ఈ సంకనెక్కేసేవారు. ప్రేమతో మీ నా దగ్గర ఉండేవారు. ఒకప్పుడు నా మహిమను కన్నులారా చూచేవాడు. కష్టపడకుండా, చెమట పట్టకుండా, అంతే కదా, చెమటగా అప్పటికి పట్టలేదు, కష్టపడకుండా, చెమట పడకుండా, చెట్టుకున్న ప్రతి పండ్లన్నీ ఆహారంగా తింటూ హ్యాపీగా ఉండేవాడు. కానీ ఇప్పుడు నీ జీవితము అలా లేదు. ఇటు కచ్చడములు కట్టుకున్నవా, అంజూరపు ఆకులతో కచ్చడములు కట్టుకున్నవా? వాస్తవానికి నీ జీవితం అంజూరపు ఆకులతో కట్టుకునేదా? కాదు. దేంతో కట్టుకునేవాడివి? మహిమను కట్టుకున్న నీవు ఇప్పుడు ఏమైపోయావు? అంజూరపు ఆకుల దగ్గరకు వచ్చేసావు. మహిమే నీకు కుర్చీలుగా ఉండేది, మహిమే నీకు అలంకారంగా ఉండేది, మహిమే నీకు అందం, మహిమే నీకు ఎక్కువ, మహిమే నీకు ఆకర్షణ, మహిమే నీకు అట్రాక్షన్. యువర్ గ్లోరీ విచ్ వాజ్ అపాన్ యు వాజ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. నీకు కేంద్ర బిందుగా ఉండేది నీ మహిమ. ఇప్పుడు ఆ మహిమ పోయి ఏమెంచుకున్నావు? అంజూరపు ఆకులు కట్టుకున్నావు. ఏమిట్రా అని అయినా అసలు ఏ స్థితిలో ఉన్న నీవు, ఏ స్థితిలోకి పడిపోయావో జ్ఞాపకం పెట్టుకుంటావని. ఆదామా ఆదామా, నీవు ఎక్కడ ఉన్నావు? నీ స్థానం ఏది? నా చేతి కిందయా నీ స్థానం. నీ స్థానం ఏది? నా కుడి చేతి కిందయ్యా. నా కుడి చేల పెడితే ఇక్కడ పడుకునేవాడువయ్యా, అది నీ స్థానం. ఇప్పుడు నీ స్థానం ఎక్కడికి వెళ్ళిపోయింది? చెట్ల మాటున ఒక గుంట నక్కలాగా, చెట్ల మాటున ఏదో ఒక దిక్కుమాలు వాళ్ళగా దాక్కున్న స్థితిలోకి వచ్చేసావయ్యా. అసలు ఏ స్థితిలో ఉండాల్సి నీవు ఏ స్థితిలోకి పడిపోయావని జ్ఞాపకము చేసుకోమంటున్నా. నీ స్థితి నీకు జ్ఞాపకం వస్తుందా? ఒకప్పుడు నీకంటూ ఒక వ్యక్తిగత ప్రార్థన ఉండేది. ఇప్పుడు నాకు వ్యక్తిగత ప్రార్థన ఉందా? ఒకప్పుడు నీ కుటుంబానికంటూ ప్రార్థన ఉండేది. ఇప్పుడు నీ కుటుంబానికంటూ ఒక ప్రార్థన ఉందా? ఒకప్పుడు నీకంటూ ప్రత్యేక క్వైట్ టైం ఉండేది. ప్రత్యేక క్వైట్ టైం అంటే వ్యక్తిగతమైన సమయం. నీ భర్తలు ఎలాగున్నా, నీ భార్యలు ఎలాగున్నా, నీ బిడ్డలు ఎలా పోయినా, నీ కూతురు ఎలా తిరిగినా, సమయానికి వచ్చేటప్పుడు నువ్వు బైబిల్ పట్టుకునేవాడివి, ప్రార్థన చేసుకునేవాడివి. ఇప్పుడు నీ స్థితి అటువంటిది కాదు. అమ్మా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావంటలేదు దేవుడు. ఏ స్థితిలో నుండి పడిపోయావో ఆ స్థితిలోనికి నీవు మరలా వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పండి.